జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అమ్మ ప్రేమించడం ఏడ్పించడమే కాదు, అప్పుడప్పుడు నవ్విస్తుంది కూడా అంటూ ఒక మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with పటాస్ ప్రవీణ్. So let's welcome them. హస్బెండ్ గారు ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? మరి కొత్తగా పెళ్ళైంది కదండి మనకి, అలానే ఉంటది. అవునండి, నాకు డౌట్, భర్తని హస్బెండ్ అని ఎందుకు పిలుస్తారు? అస్ అంటే హిందీలో ఏంటి? నవ్వు. బెండ్ అంటే వంగడం. పెళ్లి చేసుకున్నాక నవ్వు పోయి పెళ్ళం దగ్గర వంగిపోతాడు, అందుకనే హస్బెండ్ అంటారు. ఏం చెప్పేవరా? కొత్తగా పెళ్ళైంది కదా, అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, పిలవండి. అమ్మా ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు, ఇది నా కోడలు. చూసావా ఎంత మంచి ఫ్యామిలీ? నీ కొడుకు ఏడి? పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా? అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. రండి. అబ్బా బంగారం లాంటి కోడలు ఇచ్చావరా, నిజంగా ఎంత గ్రేట్ రా నువ్వు. అబ్బా నువ్వు ఇలాంటి గెటప్ వేసుకున్నప్పుడే నీ కంఫర్ట్ లో నువ్వు చూసుకుంటావని నాకు తెలుసురా. ఏంటమ్మా పొద్దున పూజారితో గొడవ పడుతున్నావేంటి? నేను గుడికి వెళ్ళాను, అందరు దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, మీ ఫోటో లేదు, అందుకే పూజారితో గొడవ పెట్టుకున్నా నేను. ఎంత బంగారం లాంటి కోడలు! మరి దేవత లాంటి అమ్మగారి ఫోటో లేకపోతే ఎలా అండి? మరి నీకు తెలియదు దరిద్రుడా. సరే ఆధార్ కార్డుతో గొడవ పడుతున్నావు ఎందుకు? ఆధార్ కార్డు లో మా అమ్మ పేరు పక్కన మీ పేరు పెట్టమన్నానండి. పెట్టనంటే నా రెండు పేర్లు ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. వాళ్ళ అమ్మ పేరు పక్కన నా పేరు అంటే చూసారా శివాజీ గారు ఎంత మంచి కోడలు ఇచ్చారు. నువ్వు కార్తిక్ గాని లెక్కనే ఉన్నావమ్మా, మా అంబ లెక్క లేవు. రే ఏం మాట్లాడుతున్నావురా? ఇలాంటి గెటప్ లేచి కంఫర్ట్ లో నువ్వు చూసుకుంటాను. ఏంట్రా గెటప్ ప్లీజ్ అంటున్నావు? బంగారం లాంటి కోడలు. అయినా ఊరోళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నీ కొడుకు అసలు పెళ్ళే కాదు పెళ్ళే కాదని అన్నారు తెలుసా? చిన్నప్పుడు బట్టలు లేకుండా తిరిగినావు కదా. సరేలే గాని మనం రోజు జాబ్కి వెళ్తాం కదా, ఈ రోజే లీవ్ దొరికింది, మనం సరదాగా సినిమాకి వెళ్దామా? అవునండి. సినిమా ఎన్ని గంటలకి? 2 గంటలకి. అయ్యో మా టైం అవుతుంది, పదండి నేను చుట్టేసుకుంటాను. అంటే వీళ్ళు వారం రోజులు ఆఫీస్కి వెళ్తారు, ఈ రోజు సినిమాకి వెళ్తే నొక్కదాన్నే ఉండాలా? అరే ఇప్పుడు గుండెపోటు వస్తే ఏం జరుగుతుంది రా? చెయ్యి లాగిద్దామా? అమ్మా అమ్మా ఎడవ చెయ్యి లాగిద్దాం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా కమలాసన్. గుండెపోటు వచ్చిందా? అమ్మా అమ్మా అత్తయ్య ఇప్పుడు ఓకేనా? పదండి మనం అమ్మా అమ్మా ఏమైందమ్మా? నీకు ఇప్పుడు నార్మల్ గా ఉన్నావా? టైం ఎంత అవుతుంది? 3:15. మీ సినిమా ఏ టైంకి? 2:30కి. వెళ్ళి టీ తీసుకురాపో. ఏం కోడలు తెచ్చినావు గాడిది? ఏమండి సరే రండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడే సరసాలు. మీకంత సీన్ లేదు కానీ ఆగండి. నీకేలా తెలుసు అంత సీన్ లేదని? మీ చిన్నప్పటి ఫోటో నేను కూడా చూసాను. నాకు ఒక విషయం అర్థమైందండి. ఏంటి? మీ అమ్మగారికి గుండెపోటు లేదు, పక్షవాతం లేదు, ఆవిడకి కాలక్షేపం కాక ఎప్పుడు మన పక్కనే ఉండాలనుకుంటున్నారు. అదే మీ అమ్మగారికి ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చారనుకోండి, ఇంకా ఫుల్ హ్యాపీ, తన పని తను చూసుకుంటది. సరేలే నువ్వు మొబైల్ ఫోన్ దేవో, అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం. అమ్మా నీకు సర్ప్రైజ్. ఏ 4 నెలలకే కంగ్రాచులేషన్ కోడలి పిల్ల. మీ కొడుకు అంత సీన్ లేదు. అమ్మా ఏంటిరా? నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చినావు? మొబైల్ ఫోన్. దీంతో ఏం చేసుకోవాలరా నేను? అమ్మా ఇలా వీడియో కాల్ చేసుకోవచ్చు, పాటలు వినొచ్చు, వీడియోలు చూడొచ్చు, అన్ని చేయొచ్చు అమ్మా. అవునా? నీకు మంచి టైం పాస్ అవుతుంది. టైం పాస్ అవుతుందా? వీడియో కాల్ మాట్లాడచ్చు మీ ఊర్లో ఉన్న వాళ్ళతో కూడా. ఆ సూరమ్మ నాతో మాట్లాడుతుందా? మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? అది మూగదు కదా. ఎట్లా వాడాలరా ఈ ఫోన్ ని? నేను చెప్తాను పదండి అత్తయ్య. నెల రోజుల తర్వాత ఏమండి అన్నం తిందు రండి. ఈ ప్లేట్లు కూడా నేనే దేవాలి నిన్ను చేసుకుంటే. పెట్టు కనీసం ఇదైనా చేయండి. సరేలే మా అమ్మని పిలవా? అత్తయ్య ఫోన్ చేస్తారండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో ఏం వండుతున్నారో తెలుసా? ఇది చూడు, ఇది పచ్చడి, ఇది పచ్చి పులుసు, ఇది ఎండు చేప. అమ్మ కాదు తమ్ముడు. తమ్ముడేంటమ్మా? అక్క తమ్ముడులాగా పెంచుకుంటేనే అమ్మ అంటున్నాడు, అంతే కదరా? ఇది మా అక్క. ఈ వీడియోకి 1000 లైకులు అత్తయ్య అని అడుగుతుంది.
అమ్మయ్యా అమ్మా ఇప్పుడే అన్నం తింటారా అత్తయ్య? ఎంతసేపు పెట్టడానికి రండి వడ్డిస్తున్నాను రండి కూర్చోండి అత్తయ్య తినండి. అమ్మా తినమ్మా. ఈ వీడియోకి ఏంది? అయ్యో బాబాయ్ 10,000 లైక్లు వచ్చినాయి. 10,000 లైక్లు వచ్చినాయి. కడుపు నిండిపోయింది. నువ్వే ఇదేంటి అన్నం తినకుండా వెళ్ళిపోయింది? ఇలానే తయారైతుందండి మీ అమ్మ. మీరైనా తినండి. చాలు చాలే, నేను వెళ్ళి మా అమ్మ కొంగుతో మూతి దూడ్చుకుంటా. అమ్మా అమ్మా మా కొంగి అమ్మా. ఏమైందమ్మా? ఎందుకు దూడ్చుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నీ కొంగుతోటే కదమ్మా నేను మూతి దూడ్చుకున్నా. అది వేరు ఇది వేరు. ఇది కొలాబరేషన్ డ్రెస్. నాది రష్మిది ఒకటే దగ్గర తీసుకున్నాం. ఏం చేస్తున్నారు అత్తయ్య? డస్ట్బిన్ టూర్. డస్ట్బిన్ టూర్ ఎవరైనా చేస్తారా? నీ కబోర్డ్ లో అండర్వేర్ టూర్ కూడా చేశా. అమ్మా దానికి బొక్కలు ఉన్నాయి. బొక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అత్తయ్య నైట్ అయింది, మీరు పడుకుందరు. పడుకోపో. మీ రూమ్ లోకి వెళ్ళండి. అయ్యో పడుకోండి. ఏంది సావుగొట్టు సరోజన ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 150K. వామ్మో నాకంటే 2K ఎక్కువ. దీన్ని పిలిచి నేను కొలాబరేట్ చేసిన అనుకో నాకు లైక్లు వస్తాయి. హాయ్ కమ్ టు మై హోమ్. The next day. ఏంటిది? చుక్కు బండి. నువ్వు చుక్చుకు బండి కాదే, నేను గుడుసు బండి గుద్దిన ఎలుగు బండి లెక్కు నువ్వు. ఆయన నీతో మాట్లాడి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. సావుగొట్టు సరోజా. ఓ మై గాడ్. దీన్ని కూడా వదలవారా నువ్వు? ఏం పేరు అన్నావు? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. నీ పేరు లచ్చమ్మ కదనే? లైకులు రావు. లైకులు రావా? నీకు ఫోన్ కొనియడం నా తప్పు అయిపోయింది. ఇలానే పెట్టాలరా పేరు. రష్మి పేరు రష్మి అనుకున్నావా? రత్తమ్మ ఏం పేరు? రత్తమ్మ. ఇప్పటి వరకు ఎవరికి తెలియదమ్మా. ఖుష్బు గారి పేరు ఖుష్బు అనుకున్నావు. ఖుషమ్మ. అమ్మ నయం. అందుకే నీ పేరు పెట్టాలరా? అవునా? అర్థమైందా? సరేలే. ఏయ్ ట్రెండింగ్ రీల్ చేద్దామా? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. మీ ఇంట్లో పరిచయం చేయవో నాకు ఎవరు? కోడలి పిల్లరా? దిస్ ఇస్ మై కోడలి పిల్ల. ఓ ఎంత మంది ఫాలోవర్స్ ఏంటి? నాకు అసలు అకౌంట్ లేదండి. చిచ్చి ఎలా బతుకుతారో ఏంటో వీళ్ళు. సోషల్ మీడియాలో లేకుండా ఎట్లా బతుకుతుంది? ఏంటో సరే మనం డాన్స్ చేద్దాం. రీల్ చేయాలి. సరే సరే. అరే కొడుకా చెప్పమ్మా. మేము ఇట్లా దులుపుతుంటా నీకేమనిపిస్తుందిరా? అంతా నాశనం చేసి చేతులు దులుపుకుంటానట్టు అనిపిస్తుందమ్మా. నేను బానే చేసా, మీ అమ్మనే చక్కగా చేయదు. ఏంది? ఏంటి నన్ను చక్కగా చేయలేదంటావా? నువ్వే చక్కగా చేయలేదు. 150 మంది followers. అసలు నీ ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నాడే? ఆగవే, నీకు అన్ఫాలో కొట్టా, నీకు బ్లాక్ అయిపోను. ఏంటమ్మా ఇదంతా? ఎవరైనా ప్రవీణ్ అంటే ఈయన వస్తాడు. ఏం కావాలి సార్? ఏం కావాలి కాదు, ముందు 50 లక్షలు తీయు. 50 లక్షలు ఎందుకు ఇవ్వాలి? మీ అమ్మ బెట్టింగ్ ఆడింది ఫోన్ లా, 50 లక్షలు పోగొట్టింది. అత్తయ్య బెట్టింగ్ లో 50 లక్షలు పోగొట్టినావా? అంటే రూపాయికి 10 రూపాయలు ఇస్తా అన్నారు. 50 లక్షలు పెడితే 5 కోట్లు వస్తాయనే కదా. నీకు మొత్తం పీకినాయి. నీకు గూగుల్ పే నెంబర్ చెప్పరా? నీకు 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినా వెళ్ళిపో. వస్తున్నా. ఎవరు? రాంప్రసాద్ అన్న. లేకపోతే స్కిట్ ఎట్లయితుందని అంటున్నా. జబర్దస్త్ లో క్యారెక్టర్ ఇస్తారు నాకు. ఫాలోవర్స్ ఎంత? 150K. శ్రీదేవి కచ్చే రావ గారితో డాన్స్ పెట్టిస్తా. అత్తయ్య అసలు ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాండాన్ని ఎంత తగ్గిస్తానమ్మా? 50 లక్షలు పోగొట్టిను. ఫస్ట్ టైం నీ కడుపులో పుట్టినందుకు బాధ అనిపిస్తుందమ్మా. నీకు పుట్టకుండా బాగుండేది. మీరు మా అత్తయ్య అని చెప్పడానికి సిగ్గుచేటు మాకు. ఏమన్నావురా? ఒక సొంత కొడుకు తల్లిని అనాల్సిన మాట అన్నవారా? ఎందుకే చేసుకోలేదు అత్తయ్య. అమ్మా 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 సారీ అమ్మా. 50 లక్షలు పోయినా ఏం కదమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాంక్ ఎంత బాగుందో. అమ్మా నేను పోయానని చెప్పుకొని మా ఇంట్లో వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారు. నీకు దేంతో ఎమోషన్ చేయాలి, దేంతో సీరియస్ అవ్వాలి. ఏం వీడియోలమ్మా? అసలు ఏం చేద్దాం అనుకుంటాను? మీరు లేకుండా మేము ఎలా బతకాలి? ఇప్పుడు అర్థమైందారా మీకు? ఈ ఫోన్ ఎందుకు కనిపెట్టారో తెలుసారా? దూరం ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి. మనం ఏం చేస్తున్నాం? దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేస్తున్నాం. ఎంతసేపు లైవ్ లో ఉన్నాం అనుకుంటాం కానీ లైఫ్ లో ఎప్పుడు ఉన్నామని అర్థం కావట్లేదురా. ఈ ఫోన్ మన వాచ్ ని దూరం చేసింది, క్యాలెండర్ ని రిప్లేస్ చేసింది, ప్రతి ఒక్కటి రిప్లేస్ చేసింది. చివరికి ఫ్యామిలీని రిప్లేస్ చేసేదాకా మాత్రం మనం తెచ్చుకోవద్దురా. సారీ అమ్మా. సారీ అత్తయ్య. ఇంత ఎమోషన్ కంటెంట్ చేసినందుకైనా 1 మిలియన్ లైక్స్ రావాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నువ్వు ఇంటికి బా. నడు ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, మరి ఫాలో కొట్టాలి, 10 ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు. కార్తిక్ బాగుంది. కార్తిక్ థాంక్యూ సార్. బాగా చేశారు. అండర్ కరెంట్ మెసేజ్ కూడా ఉంది. నువ్వు ఇండైరెక్ట్ టచ్ చేసి మళ్ళీ దాని ప్రాంక్ అన్నా కూడా మనం అందరం కలిసి ఉంటూనే మానసికంగా ఎవరికి వాళ్ళం అయిపోయాం లైఫ్ లో. బట్ మనకి స్కిట్ కాబట్టి మంచి ఫన్ ఉంది. ఫుల్ మీల్స్. థాంక్యూ సార్.
ఖుష్బు మ్యామ్? బ్రిలియంట్ గా ఉంది, బ్రిలియంట్ స్క్రిప్ట్. ఈ ఫోన్ మనకి కావాలి కానీ వి ఆల్ బికమ్ స్లేవ్స్ దీనికి. సో వెరీ సింపుల్ నీట్ మెసేజ్ కానీ ఫన్ ఎలిమెంట్ సూపర్ గా ఉంది, బ్రిలియంట్. కేవో కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ 60 వస్తే హిస్టరీ క్రియేట్ చేస్తారు. రాఘవ్ గారు మీద ఒక స్పాట్ లైట్ పెట్టాలి. చెప్పండి. నేను వస్తానండి మీ దగ్గర. నిజంగా దేవుడు ఉన్నాడు, వీళ్ళు గెలవాలని ఈ రోజు నేను పూజలు చేయించి వచ్చాను. అమ్మవారి గుడికి వెళ్ళి శనివారం వాళ్ళు వరుసగా 6 స్కిట్లు గెలిచి ఎన్ని రోజులదో పాపం. ఎన్ని రోజులైంది గెలిచి కాదండి. మీరు చాలా ఆనందంగా ఉంది కదా మీకు. సార్ మీదే సస్పెన్స్ సార్. మీ స్కోర్ ఇప్పుడు ది హైలైట్ ఆఫ్ ఇవాల్టి ఎపిసోడే కాకుండా హైలైట్ ఆఫ్ దిస్ ఫార్మాట్. 59 వస్తే విన్నర్స్, కానీ 60 వస్తే ఏమండి ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోతారు ఊరేగింపుగా ఇంటికి. మేము పూజలు చేస్తే అలాగా. మీరు 10-10 కొట్టేటప్పుడు అప్పుడు ఇట్లాంటివి ఉండవా మీకు? ఏంటి ఇప్పుడు కాంపిటీషన్ శుక్రవారంకి శనివారంకి ఈవిడికి నాకునండి. మీకు 7-7 వచ్చినప్పుడే లక్ వస్తుంది. 10-10 వచ్చింది అంటే గ్యారంటీ ఓడిపోవడమే. ఇది మరీ చాలా దారుణంగా ఉంది సార్. రామప్రసాద్ గారు 5 కొరడా దెబ్బలు కొరడా దారంతో మీరే కొట్టుకోవాలి సార్. ఇలా బెల్ట్ ఇద్దాంలే, కొరడా వద్దులేండి. శివాజీ గారు ఆ స్కోర్ వచ్చి ఇంకా మీ చేతిలో ఉంది. ఇది ఇవ్వలేను. టై అప్పుడు టై లేదు. సారీ వచ్చిందిరా. వీళ్ళ విజయం వెనకాల మేము ఉండడం చాలా ఆనందంగా ఉంది. మేము 50 మీకు ముందే చెప్పారు, అక్కడ చెప్పారు మీరు నాకు. 58 తెచ్చుకున్నప్పుడు గెలవడానికి ఒక్క మార్కే కావాలండి. హిస్టరీ డబుల్ హ్యాట్రిక్ అండి. డబుల్ హ్యాట్రిక్ 6 టైమ్స్ కన్సిక్యూటివ్ గా సరిపోదా శనివారం గెలిచారు. ఫస్ట్ టైం జబర్దస్త్ లో ఫార్మాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి